హలో గాయస్, ఈరోజు మీ ముందైతే ఆదివారం బ్రేక్ఫాస్ట్ స్పెషల్తో అయితే వచ్చేస్తున్నాను. ఈరోజు మా వాడితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవుట్ సైడ్ అయితే వెళ్తున్నాము. సో మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఆన్ ద వే టు ద హోటల్కి అయితే మేమైతే బైక్లో స్టార్ట్ అయిపోయాము. మేము బయలుదేరాలకి 10 o'clock అయిపోయింది. సండే కదా, సో లేట్ అయిపోయింది ఇంటి దగ్గరే. సో చూస్తున్నారు కదా, ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ రూట్లో. సో మోస్ట్లీ ఈ రూటే ప్రిఫర్ చేస్తాను నేను వెళ్ళడానికి. సో ఇక్కడైతే రైట్ సైడ్ చూసారు కదా, ప్లే గ్రౌండ్ కానీ అంతా కూడా ఎంత బాగుందో. ఇక్కడైతే చాలా బాగుంటుంది ప్లే గ్రౌండ్. మార్నింగ్ నుంచినే రెడీగా ఉంటారు ఇక్కడ గేమ్స్ ఆడడానికి. అయితే కనుక క్రికెట్ అయితే మోస్ట్లీ ఇక్కడ ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇంకా ఇక్కడ చూసారంటే కనుక ఈరోజు సండే కాబట్టి షాప్స్ అన్నీ కొంచెం క్లోజ్లో ఉన్నాయి. చాలా బాగుంటుంది ఇక్కడంతా రూట్ అయితే. సో కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ పార్క్ అయితే వస్తుంది. సో ఈ పార్క్ కూడా చాలా బాగుంటుందండి, చిల్డ్రన్స్తో వాకింగ్ చేయడానికి కానీ, లేదంటే ఓల్డ్ ఏజ్ కపుల్స్ కానీ, లేదంటే రెస్ట్ తీసుకోవడానికి కానీ, అలా అయితే మనకు చాలా బాగుంటుంది. సో ఈ పార్క్ కూడా చాలా నేనైతే ఇంతవరకు రాలేదు. సో రావాలి, ఇక్కడికి కూడా వచ్చినప్పుడు అయితే కంపల్సరీ వీడియో పెడతానండి పార్క్ కూడా. సో చూసారు కదా, ఇలా అయితే పార్క్ను కూడా క్రాస్ చేసుకుని మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాము. సో మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి మేము వచ్చిన హోటల్. ఇదైతే విజయనగర్లో ఉంది. హోటల్ ప్రకృతి హోటల్. ఫుల్ నాన్ వెజ్ స్పెషల్ ఇక్కడ. ఇక్కడైతే లెగ్ సూప్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడైతే నీర్ దోశ కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ, బోటి అన్ని స్పెషల్స్ ఉంటాయి నాన్ వెజ్లో. సో ఇక్కడ మోస్ట్లీ ఇప్పుడు కూడా చాలా ఫుల్గానే ఉంటారు జనాలు అయితే. ఇక్కడ కూర్చోవడానికి స్పేస్ అయితే తక్కువ ఉంది. తక్కువ అంటే చిన్న స్పేస్ కాబట్టి అక్కడికి సరిపడా మాత్రమే ఉంటారు. సో స్పేస్ లేని వాళ్ళు ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతారు పార్సిల్. సో స్పేస్ కావాలంటే కొంచెం ఎర్లీగానే ముందుగానే వచ్చి వెయిట్ చేసి ఆక్యుపై చేసుకోవాలి. సో చూసారు కదా లోపలైతే. సో చాలా రష్గా అయితే ఉంటుంది. ఎంత బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు. చక్క సర్వీసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎక్కడ డిలే అయితే అవ్వదు. సో మేమైతే ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చేసాము. స్పేస్ లేదు కాబట్టి ఇంటికి తీసుకెళ్ళడానికి. సో మేమైతే వెనక ఆర్డర్ అయితే ఇచ్చేసాము. నీరు దోశ ఇచ్చాము, లెగ్ సూప్ ఇచ్చాము. అండ్ చూసారు కదా, ఎక్కడ కానీ ఒక్క టేబుల్ కూడా ఖాళీగా అయితే లేదు. మేమైతే చాలా సేపు చూసాము, కానీ తినడంలో ఉన్నాడు మా వాడు. చూడండి, వెయిట్ చేస్తున్నాడు ఆర్డర్. లెగ్ సూప్ మా వాడికి టేస్ట్ అయితే చూపించాము. వాడు ఫస్ట్ గబక్కన ఎత్తుకొని తాగాడు సూప్ అయితే కనుక. సూప్ తాగి బాగుందా నాన్న అంటే బాగుంది అన్నాడు, కానీ స్పైసీ ఎక్కువైంది మనకి. సో అందుకనేసి లేచి ఇంక వెళ్ళి పాలు తాగడానికి అయితే పరిగెడతాడు చూడండి. సో స్పైసీ ఎక్కువైపోయింది అనేసి పరిగెడుతున్నాడు. ఇదైతే కనుక నీరు దోశ అండి. అండ్ ఇడ్లీ కూడా, ఇది ఇడ్లీ స్పెషల్. అండ్ ఆల్సో దీనికి కాంబినేషన్ బోటీ అయితే తీసుకున్నాము. కుర్మా కూడా తీసుకున్నాము, కానీ బోటీనే టేస్ట్ చేసాం మేము. సో ఇదండి ఈరోజు ఆదివారం బ్రేక్ఫాస్ట్ స్పెషల్ అయితే ఇలా ఎండ్ అయింది మాతో. థ్యాంక్ యూ సో మచ్.